మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున మీరి పాపము తెచ్చుకున్నాను. వినండి ఆ మాట. సౌలు ఏమంటున్నాడు? అప్పటికి మొత్తం ఇంక అయిపోయింది, యుద్ధం ఇంకా రాలేదు. యుద్ధములో చతికిలు పడినవాడిగా కూర్చోడానికి కారణం ఏమిటి? ఇక్కడే ఉంది. ఒక యుద్ధములో జయం పొంది ప్రజలను సంతోషపెట్టాలి. రాజు యుద్ధానికి వెళ్ళి జయించకపోతే రాజ్యం భయపడదా చెప్పండి? రాజ్యం మీదకి ఉపద్రవం వచ్చినట్టే కదా, ఇంకా శత్రువుల చేతికి చిక్కినట్టే కదా. కానీ ఇప్పుడు ప్రజలందరికీ భయం, ఆందోళన. కారణం ఏంటంటే సౌలు జనుల మాట విన్నాడంటే అండి. వినాల్సింది ఎవరి మాట? అక్కడ ఉంది కదా, అక్కడ ఏమంటున్నాడు? సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను, నీ మాట అంటే ఎవరి మాట? ప్రవక్త సమూయేలు మాటను మీరి పాపము తెచ్చుకున్నాను. నేను పాపం చేశాను. ఎందుకు పాపం చేశావు అంటే, పాపము చేసిన వాడు బహుగా భయపడునని 4వ కీర్తనలో ఒక మాట ఉంది. చెప్పండి. బహుగా భయం ఎలాగొస్తుంది? పాపము మూలముగా భయం వస్తుంది. ఏదైనా తోటలో ఆదాము అవ్వలు వారు భయపడి దాక్కున్నారంట. మరి అంతకుముందు ఎప్పుడు భయపడలేదు కదా మీరు? మీరు సంతోషంగా తోటలో విహారయాత్రలాగా చక్కగా దేవునితో తోటలో చెట్టపట్టాలు వేసుకొని ప్రభు చేపట్టుకుని నడిచి తిరుగుతూ ఉండేవారు. ప్రభు వచ్చే సమయానికి ఆయన ఎక్కడికి వస్తాడో తెలుసుకొని అక్కడే ఉండేవారు కదా. మీరు ఆయన కొరకు మీరు ఎదురు చూసేవారు కదా. కానీ ఈరోజు ఆయన వచ్చినా కానీ మీరు లేరంటి అని అడిగితే, యెహోవా మాట విని భయపడి, ఆయన తోటలో యెహోవా స్వరము విని భయపడ్డాము, దాక్కున్నాం. ఎందుకు భయం వేసింది? ఇప్పుడు దేవుడి మాట అంటే ఎందుకు భయం వేసింది? ఇది దైవికమైన భయం అంటారా? దేవుని వలన కలిగిన భయం అంటారు? ఇది దైవ భయం కాదు, ఇది లోక భయం వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే, ఆజ్ఞను మీరి అనగా పాపము చేసి. పాపము వలన భయము వచ్చును. పాపము భయాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు సౌలు అంటే అండి, జనులకు జడిసి. ప్రజలకు ఎందుకు భయపడ్డావు సౌలు? నువ్వు ప్రజలకు ఎందుకు భయపడ్డావు? ఇప్పుడు ప్రజలందరూ ఒకేలాగా ఉండరండి, రకరకాల ప్రజలు ఉంటారు. ప్రజలకు అసలు భయపడకూడదు. దీనులైన వారితో మనసు కలిసినా పర్వాలేదు, కానీ ఆడు భయపడేవాడు, ఆళ్ళో భయపడేవాళ్ళు అవతల భయపెడతారు. అలాంటి వాళ్ళతో కలిస్తే ఏమైపోతుంది పరిస్థితి చెప్పండి? ఇదిగో ఇతను కూడా. ఇప్పుడు ఈ భయపడేవాడు ఉన్నాడా అంటే, సౌలు ఉన్నాడు కదా, భయపడుతున్నాడు. గొలియాతుతో యుద్ధం చేయకుండా మూల కూర్చున్నాడు. ఇప్పుడు సౌలులో ఉన్న భయం ఇంకా మిగిలిన ప్రజలందరి మీదకి వచ్చేసింది. వాళ్ళు భయపడిపోతున్నారు, సౌలు భయపడిపోతున్నాడు. మరి కాస్త వ్యత్యాసంగా ప్రత్యేకంగా కనబడేవాడు ఎవరైనా ఉన్నారంటే దావీదు ఒక్కడే కనబడతాడు. హల్లెలూయా. దావీదు ఆ ప్రజల్లాగా ఆ ప్రజలతో కలిసిపోయినోడు ఏం కాదు, లేకపోతే సౌలుతో ఏకమైపోయినోడు కాదు, దేవునితో ఏకమైన వాడు దావీదు. మొదటి కొరింథీ పత్రిక 6:17 అటువలే ప్రభువుతో కలుసుకొనివాడు ఆయనతో ఏక ఆత్మయై ఉన్నాడు. ప్రభువుతో కలుసుకునేవాడు కావాలండి. ఉదయం యేసునామములో సంతోషంగా లేలే చెప్పండి. ఎవరితో కలుసుకోవాలి మనం? ప్రభువుతో కలుసుకోవాలి. ఇందాక అందుకే ఆ మాట చెప్పాను. నీ ఆనందం లోకాన్ని బట్టి కాదు, ప్రభువుని బట్టే. నీ సంతోషం ప్రభువుని బట్టే. నీకు దుఃఖం కలిగితే అది ప్రభువుని బట్టే కలగాలి. హల్లెలూయా చెప్పండి. ఇదేంటండి, దుఃఖం కూడా ప్రభువుని బట్టే కలిగితే ప్రభువుని బట్టి సంతోషం కదా కలగాల్సింది. అవును, నువ్వు ఏడవలసిన అంశాలు ఏంటో ఆయన చెప్తాడు వేడు కూర్చొని. నీకంటూ ఏదో బాధ కలిగింది, ఆ బాధను పట్టుకొని కూర్చొని ఏడిసేయడం కంటే కూడా, దేవా నీ మనసులో ఏదైనా వేదన ఉందా, అది నాతో చెప్పి నేను ఏడుస్తాను. ప్రభు హృదయాన్ని బట్టి కన్నీరు కార్చేవాడు కావాలి కానీ, ప్రభు హృదయాన్ని బట్టి ఆనందించేవాడు కావాలి కానీ, అంటే ప్రభువుతో ఏకమయ్యేవాడు కావాలండి. ఉదయం ప్రభువుతో ఏక మనస్సు కలిసిన వాడు కావాలి దేవునికి. ఏకాత్మ, ఆయనతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, ఇప్పుడు
నువ్వెవరివి? ఎలా ఉండాలంట? ఏక ఆత్మగా. చెప్పండి ఒకసారి. ఏక ఆత్మగా ఉండాలి. అంటే ఏకాత్మ అంటే ఒకే ఆత్మ. ఒకే ఆత్మ అంటే దేవుని ఆత్మ నీ ఆత్మ కలిసిపోతే ఏమవుతుంది? మిక్స్ అయిపోయింది. ఇప్పుడు హల్లెలూయా, మిక్స్ అయిపోయింది. అంటే టీ అంటాం కదా, టీ టీ తాగుతాం కదా మనం ఉదయాన్నే. టీ ఆ టీ అంటే టీ అని ఎప్పుడు అంటాం? అందులో దేన్ని అంటాం? అందులో టీ అని ఇప్పుడు పాల్ని టీ అంటామా? టీ పొడిని టీ అంటామా? నీళ్ళేస్తాం, పంచదార వేస్తాం, అందులో ఇవన్నీ కలిపితే ఏమవుతుంది? మిక్స్ అయితే అందులో టీ అయ్యింది. అంతేగాని ఇప్పుడు ఏమని పిలుతావు సార్, బుర్రలేనట్టుగానే ఉంటుంది. ఆ పాల్ని టీ అనలేము, విడిగా దాంట్లో ఉన్న పదార్థాన్ని వేరు చేసి పంచదారని టీ అనలేము, టీ పొడిని టీ అనలేము, నీళ్లను టీ అనలేము. అవన్నీ కలిస్తేనే టీ అని అంటాం. ఒక పదార్థం అలా తయారవుతుంది. కూర వండుకున్న కూర ఎన్నో వేస్తాం కదా అందులో, దాని అంతటిని కలిపి కూర అంటాం. నేను అనేది ఏంటంటే దేవుడు నీవు కలిస్తే ఏక ఆత్మగా, అంటే ఒక్క ఆత్మ అంతే. అందులో ఆ ఒక్క ఆత్మలో ఎవరున్నారంటే నువ్వు ఉండాలి, దేవుడు ఉండాలి, ఇంకొకటి మిక్స్ అవ్వకూడదు అందులో. యేసునామములో నీ ఆత్మ దేవుని ఆత్మ ఓకే, నీ ఆత్మ కొంచెం డౌన్గా ఉండొచ్చు, దేవుని ఆత్మ బలము. అందుకని ఆ బలము వైపు నువ్వు చూడాలి. నువ్వు నిజంగా బలహీనమైన వ్యక్తివే. చూడండి ఇంకో మాట, యోవేలు గ్రంథం 3:10. బలహీనుడు నేను, అదుగోండి ఏమనుకోవాలంటే ఇప్పుడు దేన్ని బట్టి బలాజ్యుడను, నేను బలవంతుణ్ణి అని అనుకోగలడు? చెప్పండి. ఇప్పుడు బలహీనుడండి, దేన్ని బట్టి బలవంతుణ్ణి అని తిరిగి బలం తెచ్చుకోగలడు? దేవుణ్ణి బట్టి. దేవుణ్ణి చూస్తేనే ఆ మాట చెప్పగలడు, దేవునితో కలిసి ఉంటేనే ఆ మాట చెప్పగలడు. దేవునితో కలవలేదు, దూరంగా ఉన్నాడు, మరి ఇప్పుడు ఏమనుకుంటాడంటే నేను బలహీనుణ్ణే, నేను బలహీనురాలినే, నా వలనేమీ కాదు, నేనేమీ చేయలేను, ఇక నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, అట్రఫ్లాపే నా బ్రతుకు, అడుగంటిపోయిన జీవితమే నా జీవితం అని ఇలాంటి తలంపులు, ఇలాంటి ఆలోచనలన్నిటికీ కారణం ఏమిటంటే దేవునితో కలవకుండా దూరంగా ఉన్నందుకే. దేవునికి చోటిచ్చి ప్రభుతో ఏకమైతే నీవెవరవో నీకు తెలుస్తుంది. నేను అదే అన్నాను స్టార్టింగ్, నువ్వెవరవో నీకు తెలిసిన రోజే నువ్వు గొప్ప బలవంతురాలివి, బలవంతుడివి. నేను బలహీనుణ్ణి. ఇప్పుడు బలహీనుడు ఏమనుకోవాలంటున్నాడు? దేవుడు చెప్తున్నాడు ఈ మాట, బలహీనుడు నేను బలవంతుడను, బలాజ్యుడను అనుకొనవలెను. నువ్వు బలహీనురాలివే, పిల్లల కనుటకు శక్తి లేని దానివే. కానీ ఇప్పుడు ఏమనుకోలే తెలుసా? నేను పిల్లల్ని కనే తల్లిగా మారతాను. హల్లెలూయా. సంఘము బలహీనమే, చిన్న మందే, కానీ ఈ మందలో నుండే అనేక పిల్లల్ని పెట్టే తల్లులుగా మేము మారతాము. సంఘం అంటే, తల్లి సంఘం అంటే ఏంటనుకున్నారు అసలు? తల్లి సంఘం అంటే అసలు తల్లి సంఘం అంటే మీనింగ్ మార్చేశారు. తల్లి సంఘం అంటే కనేది అని అర్థం. తల్లి సంఘం అంటే తల్లి ఏం చేస్తుందండి? తల్లి ఎప్పుడవుతుంది? పిల్లల కంటేనే కదా తల్లి అవుతుంది. మరి తల్లి సంఘం అమ్మో మా తల్లి సంఘం ఏంటి? అసలు తల్లి సంఘం ఏమి సంఘంరా? తల్లి సంఘం అంటే ఏంటి దాని అర్థం? తల్లి సంఘం అంటే పిల్లలు కనాలండి, ఆత్మలు కనాలి. సంఘం అంతా కలిసి ఏం చేయాలి? ఆత్మల్ని కనాలి, ఆత్మల్ని సంపాదించాలి. ఇది దేవుడు సంఘానికి ఇచ్చిన పిలుపు. హల్లెలూయా. ఇప్పుడు నేను గొడ్రాల్ని అనుకోకూడదు. గొడ్రాలా భయపడకు అన్నాడు దేవుడు. ఎందుకని? పిల్లల కనుటకు శక్తి లేదా? నేనిస్తాను శక్తిని. హల్లెలూయా. ఈరోజు మనం 10 సంవత్సరాల నుండి గొడ్డుపోతోళ్ళుగాను గొడ్రాలుగా ఉన్నాం మనం అందరం కలిసి. కానీ దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసా? ప్రసవ వేదన పుట్టించి అదుగో పిల్లల్ని ఎక్కడ పడితే అక్కడ మందల్ని ఈయనే తల్లిగా చేయబోతున్నాడు ఈ సంఘాన్ని. హల్లెలూయా చెప్పండి. మందలను ఈయనే తల్లిగా చేయబోతున్నాడు పరిశుద్ధాత్ముడు. శబలకరతురల. మిమ్మల్ని దేవుడు చెదరగొడతాడు నాకు తెలుసు.
ఒక్కొక్కరిని ఒక్కొక్క చోటకి వెళ్ళిపోతారు చూడండి మీరు. ఎందుకు చెదరగొడతాడో తెలుసా? మీరు ఉన్న చోట అనేక ఆత్మలు సంపాదించి అక్కడ ఒక మంద కట్టబడేటట్లుగా చేయబోతున్నాడు దేవుడు. ఇది ఒక ప్రవచనం. హల్లెలూయా. ఒక చోట గూడు కట్టుకొని అయితే ఉండం మనం. నూతన సంవత్సరాలు ఏదో ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. అయితే మరి ఇదేమవుతుంది? ఈ మందిరం ఏమవుతుంది? ఇక్కడికే కొత్త నీరు రాబోతుంది. హల్లెలూయా. క్రొత్త నీరు ఉంటుంది ఇక్కడ. మరి మీరేమవుతారు? మీరు చెదరగొట్టబడతారు. మనమందరం చెదరగొట్టబడతాం. ఎందుకు అనంటే చెదరగొట్టబడినోడు ఎక్కడో ఉన్నాడు, అక్కడ సంఘం కడతాడు దేవుడు. చెదరగొట్టబడి నువ్వు తూర్పు వైపు వెళ్ళిపోయి, పడమర ఏమండి, దక్షిణం, ఉత్తర దిక్కున ఒక్కొక్కరు ఒక్కో దిక్కును పడ్డారు. ఏదో పరిస్థితి చేత వెళ్ళారు. కానీ ఆ పరిస్థితిని దేవుడు ఎందుకు అనుమతించాడో తెలుసా? నిన్ను వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా మారబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు చేయబోతున్నాడు చూడండి. అయితే మీరు ఒక దర్శనాన్ని గట్టి పట్టుకోవాలి ఈరోజు. ఒక ఏకాత్మ, దేవుడు మనకి ఇచ్చిన ఉపదేశంతో ఏక మనసుతో ఉండాలి. అలాగే దేవుడిచ్చిన సేవకులుగా మమ్మల్ని మీకు ఇచ్చాడు. మాతో ఏక మనసు, దేవునితో ఏక మనసు. ఇలా మనం ఏకమైనప్పుడు మీరు ఎక్కడున్నా కానీ మందకు అనుకూలంగా మంద కాపరికి అనుకూలంగా మందను సిద్ధపరచాలి. హల్లెలూయా. గురేమిటి, గమ్యమేమిటి, తలంపేమిటి, ఏ గోలేంటి అనంటే నీవు మందను విస్తరింప చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేయబోతున్నాడు. శబలకరతురల రాణిని తీసుకెళ్ళి ఎక్కడో పడేశాడు దేవుడు. అక్కడ ఒక మంద కట్టబడబోతుంది. హల్లెలూయా. అక్కడ ఒక మంద. ఎన్ని రాష్ట్రాలు దాటాలమ్మా? 5 రాష్ట్రాలు అవతల. 5 రాష్ట్రాలా? 2 రాష్ట్రాలు. మన ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక. చూడండి, 3వ రాష్ట్రం. 3వ రాష్ట్రంలో దేవుడు ఆ బిడ్డను పెట్టాడు. అక్కడ ఒక మంద తయారు కాబోతుంది. హల్లెలూయా. చెదరగొట్టబడిన వారు ఊరకనే చెదరగొట్టబడరు, కానీ దేవుడు చెదరగొడతానంటున్నాడు. ఎందుకో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. నా తలంపుల ఊహల్లో కూడా లేని మాటను ప్రభు తీసుకొచ్చాడంటే చెదరగొట్టబోతున్నాడు అంతే. ఇలా ఉంటే పని అవదరు అబ్బాయి. నేను తీసేస్తాను, మొత్తం గూడు రేపేస్తా. పక్షిరాజు గూడు రేపి, పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసితివి. పక్షిరాజు వలెను నా గూడు రేపి నీరెక్కలపై మోసినది. నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా, నీ కృప నాపై చూపుటకా. ఏమని వర్ణింతు నీ కృపను, ఏరులై పారనే నా గుండెలోనా. ఏమని వర్ణింతు నీ కృపను. హల్లెలూయా. ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. చెదరగొట్టబోతున్నాడు. హల్లెలూయా. సత్యవతమ్మ గారిని అలా రాజమండ్రి దేవుడు తీసుకెళ్ళాడంటే అక్కడ ఒక మందను దేవుడు తయారు చేయబోతున్నాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరి కాదు. వారిలో ఒంటరి అయినవాడు, వారిలో ఒంటరి అయినవాడు, వారిలో వారు, మొదట వారిలో. ఇప్పుడు నీ ఒంటరిగా ఉన్నావు ఎక్కడో. ఎందుకున్నావు? ఎందుకు పెట్టాడు దేవుడు నిన్ను అనంటే నిన్ను బలమైన జనముగా చేయటానికి దేవుడు పెడతాడు. స్తుతి ప్రార్థన మందిర పరిచయం దేవుడు ఎలా ఉంచాలనుకుంటలేదు. దేవుడు విస్తరణలోకి తీసుకెళ్ళబోతున్నాడు. దేవుడు శబలకర తురనమన్న బలకర తురన. ఒక అద్భుతం జరగబోతుంది యేసు నామములో. నువ్వు విస్తరించడానికి, ఈ పరిచర్యను విస్తరింప చేయడానికి దేవుడు కంకణం కట్టుకున్నాడు. ఎవరిని ఎక్కడికి విసురుతాడో తెలియదు. హల్లెలూయా. ఆయన చేత విసిరివేయబడితే అది ఆశీర్వాదం మనకి. శత్రువు చేత విసిరివేయబడితే మనకి కీడేమో, కానీ దేవుడిని తీసి విసిరిసాడు ఎక్కడికో అక్కడ. ఎందుకంటే ఆయన చేతిలో నుండి విసిరివేయబడింది ఆశీర్వాదంగా ఉంటుంది.
నిన్ను ఎక్కడికో విసిరిసాడా, అక్కడ ఒక బలమైన సంఘం, అక్కడ ఒక బ్రాంచ్ సంఘం. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎలాగా ఎల్ఎన్టీలో ఒక చిన్న బ్రాంచ్ సంఘాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఇక్కడ నుండి అక్కడికి 2 కిలోమీటర్లమ్మా, 2 కిలోమీటర్లు. ఈ 2 కిలోమీటర్ల దూరంలో ఇంకా బ్రాంచ్ శాఖలు రాబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. బ్రాంచ్లు రాబోతున్నాయి. నిన్ను తీసి ఇంకో చోట పెట్టాడంటే అక్కడ ఒక పరిచర్యను దేవుడు కట్టబోతున్నాడు. ఇదే పెట్టుకోండి, మీరు సంఘం కట్టబడాలంతే. హల్లెలూయా. ఎక్కడున్న ఆత్మలో సంపాదన జరగాలి. హల్లెలూయా చెప్పండి. నా దేవుని బిడ్డలారా, మీకు ఒక ధైర్యం చెప్పనా, ఈ పరిశుద్ధ గ్రంథం చూడండి, ఇది మోస్తున్నందుకు, పట్టుకున్నందుకు, దీనిని చదువుతున్నందుకు చాలా చాలా అతిశయిస్తున్నాను, గర్విస్తున్నాను. చెప్పనసక్యమైనంత మహిమయుక్తమైన ఆనందం కలిగి ఉన్నాను. అది మీరు కూడా కలిగి ఉన్నారు. ఎందుకో తెలుసా? దీనికి ఉన్న విలువ ప్రపంచంలో దేనికి లేదు. నాకు చాలాసార్లు తెలుసు. రీసెంట్గా పోయిన వారంలో మరొక్కసారి ఈ గ్రంథం యొక్క విలువ ఏమిటో అర్థమయ్యింది. హల్లెలూయా. చాలా అర్థమైంది నాకు. ఎలా అర్థం చేసుకోగలిగానంటే ఓ మాట చెప్తాను. ప్రభు ఇచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథం విలువ అర్థమైంది. అబ్బా ప్రభు, ఇంత పరిశుద్ధ గ్రంథం, ఇది పేరుకే పరిశుద్ధ గ్రంథం కాదు, ఉన్నదంతా పరిశుద్ధత, జీవితాన్ని పరిశుద్ధపరిచే గ్రంథాన్ని దేవుడు నీ చేతిలో పెట్టాడు. నీ చేతిలోకి అది రానివ్వలేదు దేవుడు, ఇంకోటి రానివ్వలేదు దేవుడు. నీ చేతులకి పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడంటే నువ్వు ఏదో 100-200 పెట్టి కొనుక్కుంటే వచ్చిందని కాదు. ఇది చాలా దేవుని సంకల్పన బట్టి నీ చేతిలోకి వచ్చింది. మరిది ఒక మాట వినండి అమ్మా, ప్రేమిస్తున్నారా దీన్ని? హల్లెలూయా చెప్పండి. యెహోవా వాక్యాన్ని ప్రేమిస్తున్నారా? చదువుతున్నారా? మొన్న వారం ఏం చెప్పాడు దేవుడు? అమ్మా, పొలంలోకి వెళ్ళి విత్తనాలు, ఆ మెసేజ్ చెప్పిన దగ్గర నుండి సైతన్ గారు నన్ను పొలానికి వెళ్ళనివ్వలేదు. దాడి నేను చెప్పినప్పుడు నా మీద స్టార్ట్ అవుతుంది. నేను పొలానికి వెళ్ళకోకుండా నేను ఎప్పుడు సాధారణంగా వాక్యం చదవకుండా ఉండను, చదువుకుంటాను. అయితే నేను 4 రోజులుగా 3 రోజులు అనుకుంటా, 3-4 రోజులు నేను వాక్యాన్ని ధ్యానం చేయలేదండి. సంఘం ఎదుట నా తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాను. కానీ ఉదయం మేము ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడు వాక్యం చదువుతాం, దాంతో సరిపెట్టుకున్నాను. రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకునేటప్పుడు వాక్యం చదువుతాం అందరం కలిసి, దాంతో సరిపెట్టుకు. కానీ నా ప్రత్యేకమైన ధ్యానం లేదంటున్నాను నేను. 4 రోజులు నేను అలా చేయలేదు. ఈరోజు మళ్ళీ ఉదయం వేకునే దేవుని సన్నిధిలో వాక్యం చదువుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. హల్లెలూయా. దాడి మొదలవుతుంది మీకు. అదే అంటున్నాను, మీకు నేను ఏదైనా చెప్తున్నానంటే మీ మీద మీకంటే ఎక్కువ దాడిని ఎదుర్కోవాల్సింది నేను. అలాంటి సమయంలో మీరు చేస్తారు చూడండి ప్రార్థనలో, ఆ ప్రార్థనలు మాకు సహాయకరంగా ఉంటాయి. అందుకనే సేవకుల కొరకు మీరు చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. నా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, నిన్ను ఇక మీదట ఒక చోట ఇక్కడే ఉండు అన్నట్లుగా కాదు, నిన్ను దేవుడు చెదరగొట్టబోతున్నాడు. అయితే నువ్వు ఒంటరివి కాదు, ఒంటరిగానే ఉంటావు కానీ ఒంటరివి కాదు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందిగా మారబోతున్నారు. హల్లెలూయా. పరిచర్య విస్తరణలోకి వెళ్ళబోతుంది యేసు నామములో. దేవునికి మహిమ కలుగును గాక. మన కోసం కాదు, అనేకుల చేతుల్లోకి ఈ పరిశుద్ధ గ్రంథం వెళ్ళాలి. నీ మూలంగా పరిశుద్ధ గ్రంథం వెళ్ళాలి. నీ దగ్గర ఉండి కూడా నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు నిన్ను లెక్క తీసి అడుగుతాడు. భయపడు. ఇప్పుడే నీ దగ్గర ఉంది కదా, ఏం చేసావు అని అడుగుతాడు. ఇప్పుడే భయం తెచ్చుకొని దీనిని ప్రేమించండి, గుండెలకు హత్తుకోండి. యేసయ్యా, ఈ గ్రంథాన్ని నాకు ఇచ్చినందుకు నీకు థ్యాంక్స్ ప్రభువా. పరిశుద్ధత ఉందండి ఇందులో. ఒకే ఒక మాట, పరిశుద్ధత. అంతే. బైబిల్ అంటే పరిశుద్ధత. ఇక్కడ పేరు ఉందని కాదు నేను చెప్పేది, తీసి చదివితే ఉంటుందండి ఇందులోని. మీరు ఇంకోటి చదవండి, జీవితం పాడవ్వకపోతే నన్ను అడగండి, పతనమే. ఇంకా అసలు కామం అంటే తెలియనివాడికి ఏంటో అర్థమైపోతుంది అనమాట. పాపం అంటే తెలియని వాడికి చదివితే ఇంకోటి చదివితే పెద్ద పాపాత్ముడైపోతాడు. కానీ ఇది చదివితే నా జీవితాన్ని పరిశుద్ధపరిచిన గ్రంథం ఇది. హల్లెలూయా చెప్పండి. బైబిల్ గ్రంథము నా జీవితాన్ని పరిశుద్ధపరిచిన గ్రంథము. ఇచ్చలతో కొట్టుమిట్టాడుతుంటే ఆ ఇచ్చలన్నీ కాల్చేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథము.
పాపాన్ని దరికి రానివ్వదు ఈ గ్రంథము. అందుకని ఆకలేసినోళ్ళగా చదవాలండి దీన్ని. ఎలాగా? ఆకలితో ఉన్నవాడు గబగబా తినేస్తాడు చూడండి, ముద్ద మీద ముద్ద పెట్టేసుకుంటాడు, మంచినీళ్ళు కూడా తాగడు. అలాగ చదవాలండి, ఆశగా చదవాలి. హల్లెలూయా. దావీదు అలాగే ధ్యానం చేసేవాడంట. శబలకరలరదురలభ. అలా ధ్యానించినప్పుడే హృదయంలో మంట వచ్చేస్తుందంటండి, గుండెలు మండుతున్నట్టుండెను అని ఉంది బైబిల్లో. 39వ కీర్తన 3వ వచనం చూడండి. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా. ఏం పుట్టిందంటమ్మా? ఏం పుట్టింది? లోపల మంట పుట్టింది. ఎక్కడి నుండి వచ్చింది? ఎవరైనా బయట నుండి తెచ్చారా మంట? ఇది కాదు, వాక్యము చదువుతుంటే మంట వస్తుంది, హృదయం మండుతుంది, ఒక మంట బయలుదేరుతుంది. ఇంకో మాట చెప్పనా? ఎంఐ అమ్మా వినాలి. ఎంఐ అనే మార్గంలో ఇద్దరు కలిసి వెళ్తున్నారు, తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఎందుకురా బాబు ఈ బతుకు, ఎంతకాలం బోధకుడు ఉండేవాడు, ఇప్పుడు మనకెవరు లేరు, మన బతుకేంటో అని చాలా విచారముతోని కృంగిపోయిన మనస్సుతో ఇంటికి వెళ్తున్నారు. అప్పుడు వరకు శిలువ శ్రమల దగ్గరుండి చూశారు, చాలా సంగతులు విన్నారు, చూశారు. భయం, గుండెల నిండా భయం, ఆందోళన, కలవరం, రేపేమిటో అన్న కలవరంతో నిండిపోయి వెళుతుంటే 3వ వ్యక్తి జాయిన్ అయ్యాడు వారితో. అల్లెలు చెప్పండి. 3వ వ్యక్తి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత వారితో ఏకమయ్యి మార్గంలో నడుస్తూ, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు? ఏమయ్యింది నీకు తెలీదా? యెరూషలేములో ఎంత ఘాతుకము జరిగిందో, ఆ పట్టణములో ఎలాంటి శిక్ష బోధకుడికి విధించాడో తెలీదా? అది ఎవరో యేసుక్రీస్తుని ఎలా సిలువేసి చంపేశారో నీకు తెలీదా అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే, అప్పుడు ఆయన వారితోనే ఉండి వారితో మాట్లాడుతూ వెళ్ళి వారి ఇంటికి వెళ్ళాక, నేను వెళ్ళిపోతానంటే, లేదు ఈ రాత్రి చీకటి అడిపోయింది కదా, నువ్వు మాతో పాటు ఈ రాత్రి ఉండిపో అని ఆ ఇద్దరు శిష్యులు అంటే, అప్పుడు ఆయన ఒక రొట్టెను విరిచి, అల్లెలు చెప్పండి, రొట్టెను విరిచి వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాళ్ళకి పంచిపెట్టాడంట. అప్పుడు వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. అరే ఈ పని ఎవరు చేస్తారు? మన బోధకుడు చేస్తాడు. ఇలా విరవటం, ఇలా స్తుతులు చెప్పడం సేమ్ మన బోధకుడు. అంటే వచ్చిన వాడు ఎవరు? శకరల రద్దురల. వచ్చిన వాడు ఎవరు? మనతో యేసు వచ్చాడు ఇక్కడికి. యేసు మనతో ఉన్నప్పుడు ఆయన అలాగ కళ్ళు తెరిచాడా? రొట్టె తిన్నారా? తిన్నాక ఆయన ఏమండి ఆరోహణం అయిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, కొనిపోబడ్డాడు. ఏడి? అప్పుడు వాళ్ళిద్దరు అనుకున్నారు, ఆయన మనతో మాట్లాడుచుండగా మన హృదయం మనలో మండలేదా? అరే ఎందుకు మండలేదు? మండింది. ఇదేదోలే మంట అనుకున్నాం కానీ అణిచేసాము. ఇక అణిచేమంట కాదు, ప్రవహించే మంట ఉండబోతుంది మనలో. హల్లెలూయా. ఆర్పాలి 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 అనుకుంటున్నారు అనేకులు. ఇక ఎవరు ఆర్పినా హల్లెలూయా. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది, అక్షయమైన ప్రేమ ఇది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కల్వరి ప్రేమ. అందరూ చప్పట్లు కొడు. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. కలువరి, అందరూ స్వరమెత్తి, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది. అందరూ పాడండి స్వరమెత్తి. వరి ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది. 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 ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. ఉన్నత ప్రేమ ఇది, అత్యున్నత ప్రేమ ఇది. అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది,
అక్షయమైన ప్రేమ ఇది, అతి శ్రేష్టమైనది, అంతమే లేనిది, అవధులే లేనిది. అక్షయమైన ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ పడదాం. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. హల్లెలూయా. ఈ ప్రేమ చేతే ఆర్పజాలని మంట, ఆ మంట పుట్టినప్పుడు, అదిగోండి ఆ మంట పుట్టినప్పుడు అది ఒక చోట కుదురుగా ఉంచదు. అది హల్లెలూయా. మంట ఒక చోట కుదురుగా ఉంచదు. పరిశుద్ధాత్మ మంట చేత మేడగదిలో మండించబడిన వారు విస్తరించారు. మీరు బూదిగంతముల వరకు వెళతారు. బూదిగంతముల వరకు వెళ్ళిన మీరు నాకు సాక్షులై ఉంటారని ప్రభు చెప్పాడు. ఎలాగెళ్తాం ప్రభు బూదిగంతముల వరకు? మాకు తెలియదు, భాష రాదే. ఒక విమానం ఎక్కాలంటే భాష రావాలి, లేకపోతే ఇంకోటి వేరే రాష్ట్రానికి వెళ్ళాలంటే భాష రావాలి. మాకు ఏది రాదు కదయ్యా, ఇక్కడే కదా. ఎప్పటికైనా ప్రభు చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు ఇంటర్నేషనల్ లెవెల్లోకి తీసుకెళ్ళబోతున్నాడు మనల్ని, అంతే. హల్లెలూయా. అంతర్జాతీయ అభిషేకంతో దేవుడు కదిలించబోతున్నాడు. ప్రపంచానికి తగిన, ప్రపంచమంతా చుట్టగలిగే ఒక అభిషేకాన్ని మేడగదిలో దేవుడు ఇచ్చాడు వారికి. నీవు పొందిన అభిషేకం ఇక్కడ ఏదో శృతి స్తోత్రం పాటలు పాడుకుంటూ ఓ రబా బాబా అని భాషలు మాట్లాడుతూ ఇక్కడే గూడు కట్టుకుని ఉండటం కోసం కాదు. ఈ అభిషేకం అంతర్జాతీయానికి సంబంధించిన అభిషేకం ఇది. హల్లెలూయా. ఈ అభిషేకం అంతర్జాతీయానికి సంబంధించిన అభిషేకం. శబక్కరబలకరతురనమా. నిన్ను దేవుడు రేపబోతున్నాడు, నిన్ను మండించబోతున్నాడు. శబలకరల రద్దురల బరబలకరతురల, ఒక అగ్ని వేయబోతున్నాడు. ప్రభు చెప్పిన మాట చూడండి, లోకా సువార్త 12వ అధ్యాయము 49వ వచనం. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. చేతులు తల్లి చెప్పండి. ఏం వేయడానికి వచ్చాడు ఆయన? చెప్పండి అమ్మా. అగ్ని వేయడానికి వచ్చాడు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే అగ్ని వేయడానికి వచ్చాడు ఆయన. ఈరోజు ఒక అగ్ని, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ అగ్ని నీలో మండినప్పుడు నువ్వు ఎలాగుంటావు తెలుసా? ఫైర్. ఏమవుతావు? మండించబడతావు. హల్లెలూయా. మండించబడతావు. ఆ మంట మండిందా, ఆ మంట నిన్ను ఒక చోట కుదురుగా ఉంచదు. ఆ మంట ఏం చేస్తుందంటే నిన్ను ఎక్స్టాబ్లిషన్ చేస్తుంది. నిన్ను విస్తరింపజేసే మంట, నిన్ను మండించే మంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను మండించే మంటలోకి దేవుడు, నీవు ఆ మంటను నీలో నువ్వు కలిగినప్పుడు ఏమవుతావు అంటే ఒక చోట కుదురుగా ఉండవు. నీవు ఏమవుతావు? నన్ను చూడండి అమ్మా, వాళ్ళు ఏదో చేసుకున్నాను, నన్ను చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని. ఆ మంట నీలో పెట్టాడంటే ఒక చోట ఉండటం కోసం కాదు, నువ్వు ఇంకా కదలాలి, నువ్వు మండించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మండిస్తావు. దేవుడు నీకు ఇచ్చే అభిషేకం ఎలాంటిదంటే మండించే అభిషేకం. మండటానికి ఇచ్చిన అభిషేకము, మండించడానికి ఉన్న అభిషేకం అది. అందుకని నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడాలి యేసునామములో. ఆమేన్ అనుకోండి. నువ్వు ఆత్మ పొందకుండా అలాగే ఉంటే ఎక్కడేసిన గొంగలే అక్కడే ఉండిపోతున్నావు. కానీ నువ్వు విస్తరణ అనేది ఎలాగ స్టార్ట్ అవుతుందంటే అగ్ని వేయబడినప్పుడే విస్తరణలోకి వస్తావు. హల్లెలూయా. ఏదో ఒక మంట దేవుడు పెడతాడు, ఆ మంట నీలోకి వచ్చిందా, ఆ మంట నీలోకి వచ్చిన తర్వాత నువ్వు అదిగో మండించబడి పక్కనున్న వాటిని కూడా కాలుస్తావు. నీ ఇంటి పక్కన వాళ్ళు ఎందుకు రావట్లేదు, ఎందుకు నువ్వు చెప్పినా వింటలేదు అని అంటే నీలో మంటలేదు, అంతే. నువ్వు కాలుతూ ఉన్న మనిషిగా లేవు, ఆరిపోయినట్లుగా ఉన్నావు. దేవుడు ఇప్పుడు నిన్ను మండిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు నువ్వు మండించబడతావు. మండించబడి నువ్వు ఒక్క మాట చెప్పిన ఆ మాట వారికి మంట పుట్టినట్లుగా ఉంటుంది. వారు కూడా ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వచ్చినట్లుగా ఉండబోతుంది ఇక మీదట. అందుకని నువ్వు మంట మండి అప్పుడు వెళ్ళి ఒక 2 మాటలు చెప్పాలి పక్కింటోళ్ళకి, ఎదురింటోళ్ళకి, ఇరుగు పొరుగుకి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. మీరు పని చేసే చోట దేవుని మాట చెప్పాలి. ఎందుకంటే నా మాట అగ్ని వంటిది కాదా? చెప్పండి, ఏంటది? నా మాట అగ్ని వంటిది కాదు. ఇక్కడ ఉన్న మాట ఏంటది?
అంతకుముందు అనుకుంటా కదా, నా మాట అగ్ని వంటిది కాదని ఇక్కడ ఉండేది. మార్చాం మనం. దేవునికి స్తోత్రం కలుగును. అంటే దేవుని మాట అగ్ని వంటిది. ఇప్పుడు ఆ మాట నువ్వు తీసుకొని అది దానిని విశ్వసించి ఆ మాట ఆయన మాట పట్టుకొని నువ్వు వెళ్ళి పక్కన వాళ్ళకి చెప్పితే వారిలో ఒక ఫైర్ రాబోతుంది. ఒక మండేటట్లుగా చేయబోతున్నాడు నేను, అంతే. విస్తరణ అగ్నితోనే ప్రభు ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. అగ్నిలాంటి పరిచర్యను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఇక పాపానికి తావు ఉండదు సంఘంలో. హల్లెలూయా. ఎలాంటి సైతాను చీకటి కార్యాలకి నీలో కానీ నీ ఇంట్లో కానీ సంఘములో కానీ ఎక్కడ చోటు లేకుండా ప్రభు పూర్తిగా అగ్నిమయముగా చేయబోతున్నాడు మనల్ని. షబల కర్రలరా తురల కర్రలరా తురల. నా దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు, ఆయన మాటను ధ్యానించండి. అదే ఈ పరిశుద్ధ గ్రంథం ఉన్నందుకు సంతోషించండి, గర్వించండి. యెహోవాను బట్టి సంతోషించుము. ఏది యెహోవాను బట్టి ఎలా సంతోషిస్తావు? ఇది యెహోవా వాక్యము. వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. ఈ వాక్యమే యెహోవా అయినా, యేసుక్రీస్తు అయినా, పరిశుద్ధాత్మ అయినా ఇదిగో ఇందులో నుండే ప్రవహిస్తాడు మనలోకి. దీనిని మీరు ధ్యానించండి, మంట పుట్టే వరకు ధ్యానించండి. ఏదో ఒక కదలిక నీలో వచ్చే వరకు ధ్యానం చెయ్యాలి వాక్యం. ఏదో ఈరోజు భాగం చదువుకొని వెళ్ళిపోదాం, వద్దు. నీ భాగం నువ్వు చదువుతున్నా ఆ భాగాన్ని చదివేటప్పుడే ఒక మంట పుట్టే వరకు చదవండి. పరిశుద్ధాత్మని మీలో ప్రవేశించనివ్వండి. చదివేటప్పుడు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతాడు. అప్పుడు కన్నీళ్ళైనా వస్తాయి, ఒక ఫైర్ ఎముకల్లో మంట అయినా మండుతుంది. ఇప్పుడు వాక్యం వింటున్నారు, మీలో మండుతున్నారు. ఒక మంట నిన్ను మండించే వాక్యాన్ని నీ దగ్గర పెట్టుకొని జిప్పేసి మూత పెట్టుకోవడం కోసం, ఇంట్లో దాచిపెట్టడం కోసం కాదు, తెరిచి ధ్యానించండి. హల్లెలూయా. వాక్యాన్ని తెరిచి ధ్యానించండి, మంట పుట్టే వరకు ధ్యానించండి. ఇందా చెప్పాను, ఆకలి కొనిన వాడు ఎలా ఉంటాడో ఆసక్తిగా అలా చదవాలి వాక్యాన్ని. నీ ఆరోగ్యమైన, నీ ఐశ్వర్యమైన, నీ తృప్తికరమైన జీవితమైన, నీ సంతోషమైన, నీకు రావాల్సిన ఓర్పు, సహనం, ప్రేమ, ఆప్యాయత అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంక మీరు ఎక్కడ వెతికినా దొరకదు. ఏ మనిషి మూలముగా మీరు సంతోషంగా ఉండలేరు. శబలకరతురల ఉంటే దేవుని బట్టి. అందుకని యెహోవాను బట్టి సంతోషించము, దేవుని వాక్యాన్ని బట్టి సంతోషించము, దీనిని బట్టి సంతోషించండి. దేవుడిచ్చిన ఈ వాక్యాన్ని తీసుకోండి. ఇంతవరకు చదివిన విధానం వేరు. ఇప్పుడు మీరు బైబిల్ తీసుకొని అదిగో ఒక భోజనంలాగా చదువుతుంటే, హల్లెలూయా, అప్పుడు మీకు కొన్ని ప్రత్యక్షతలు దేవుడు ఇస్తాడు వాక్యంలో నుండి. అది తీసుకొని మళ్ళీ కాసేపు అలా ప్రార్థన చేసుకుని, ప్రభా ఈ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా, ఇది నెరవేరాలి ప్రభా. ఆ మాట ఏమిటో నువ్వు గ్రహించి ఆ మాటను పట్టుకొని అది ఎవరి జీవితంలోనైనా జరగాలని ప్రార్థన చేస్తే దేవుడు ఈ వాక్కును పంపుతాడు వారి జీవితంలోకి. ఆయన తన వాక్కును పంపి వారిని నువ్వు తీసుకొని విశ్వసించి పలకాల ఆ మాట. ఇప్పుడు ఎవరో రోగంతో ఉన్నారు, ఇప్పుడు నువ్వు చదివే భాగం వచ్చింది ఏమని, ఆయన రోగులందరినీ స్వస్థపరిచిన అని ఒక లేఖనం నీకు తగిలింది నువ్వు చదివే భాగంలో. అవును ప్రభా, వెంటనే కాసేపు ఆగాలి, చదువుకుంటే వెళ్ళిపోకూడదు. ఆగి ప్రభా ఈ లేఖనాన్ని నా కుటుంబంలో నెరవేర్చండి. హల్లెలూయా. ఈ లేఖనాన్ని మీకు ఎవరో రోగి గుర్తున్నాడు కదా, ఈ వాక్కుని ఇప్పుడే పంపండి యేసు నామములో, విశ్వాసంతో విడుదల చేయండి ఆ మాటను. వాక్యము వెళతాది. హల్లెలూయా. వాక్యము బహువేగముగా పరిగెడుతుందని ఉందండి బైబిల్లో. వాక్యానికి వేగం ఉంది, వాక్యానికి కాళ్ళు ఉన్నాయి. అరే వాక్యమే చేతిలోనే ఉంది కదా. అక్షరాలు అయితే చేతిలోనే ఉంటాయి, కానీ పరిశుద్ధాత్ముడు చేతిలో ఉండేవాడు కదా. పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని పట్టుకొని వెళ్తాడు. దేవదూతలు వాక్యాన్ని పట్టుకొని వెళతారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఉచ్చరించిన వాక్యాన్ని ప్రభా ఈ వాక్యం వారి జీవితంలో నెరవేర్చండి. హల్లెలూయా. అలాగా అలా ప్రార్థన చేయాలి. ప్రార్థన మోడల్ మారిపోబోతుంది ఇక మీదట. శబలకరత్ ప్రార్థన స్టైల్, ఆ మోడల్, దాని రూపం మారిందా, నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నావని అర్థం. ఎప్పుడు చేసే ప్రార్థన కాదు. ఎప్పుడు వచ్చే అన్య భాషలే వస్తున్నాయి, కానీ క్రొత్త భాషలు వస్తున్నాయా, నీ రూపం మారింది, రూపాంతరపరచబడుతున్నావు, రూపాంతర అనుభవంలోకి వెళుతున్నావు. ఎప్పుడు మాట్లాడే భాషలు అంటే అవును చిన్నపిల్ల ఎప్పుడు అంతే. కానీ
కొంచెం ఎదిగినోళ్ళు మాటలు వస్తాయి, రకరకాల మాటలు వస్తాయి. అలాగే ఆత్మలో ఎదిగేవాడు పరిశుద్ధాత్మ భాషలో, నేను ఎప్పుడు చెప్తాను, పరిశుద్ధాత్ముడు బహు 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 లోతైన వాడు. ఎంత లోతు ఉంటుందండి ఆత్మలో అని అంటే నేనైతే చెప్పలేను, ఎందుకంటే ఆ లోతుగా నేను వెళ్ళలేదు కాబట్టి. ఏదో అక్కడక్కడ ఈదుతూ ఉన్నాం. హల్లెలూయా. అది మహానది, పరిశుద్ధాత్మ నది మహానది. ప్రపంచమంతా కలిసి ఒకసారి ఈదుదామని లోపలికి వెళ్ళినా దాని అంతము తెలియదు ఎవరికైనా. అంత లోతైన వాడు పరిశుద్ధాత్ముడు. అందుకనే భాషలో అద్భుతమైన మార్గాన్ని చూపిస్తాయి. భాషలు మాట్లాడటం ఆపకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు భాషలు మాట్లాడుతుంటే ఓ ద్వారం తెరవబడుతుంది. భాషలు మాట్లాడుతుంటే మూయబడింది ద్వారం, అది తెరవబడుతుంది. భాషలు మాట్లాడుతుంటే దారే లేదు, అసలు అసలు ద్వారమే లేదు అక్కడ, కానీ కొత్త ద్వారాన్ని ప్రభు చూపిస్తాడు. భాషలు ఏం చేస్తాయి అనుకున్నారు మరి? భాషల్లో ప్రార్థన అంటే ఏమనుకున్నారు దేవుని బిడ్డలారా? ఎన్ని ద్వారాలు తెరవబడతాయి అనుకున్నారు పరిశుద్ధాత్మ భాషలో ప్రార్థన చేస్తుంటే? సాధారణమైన మనకు తెలిసిన ప్రభువా ఇదిగోనైనా నాయన అదిగోనైనా అని మనం ఎంతసేపు చేసినా, గంట సేపు ప్రార్థన చేస్తామా? రిబాల షబల కరతురలబ అని ఒక్క భాష మాట్లాడినా ఈ ఒక్క భాష 3-4 గంటల ప్రార్థనతో సమానం. అది ఎలాగండి? ఆత్మలో ఉన్నవరకే తెలుస్తుంది ఆ లోతు. ఒక్క షార్ట్ కట్లో చెప్పగలడు ఆయన. అది వినేవారికేమో ఇంత ఇంత చిన్న భాషే కదా, ఈ కలరద్దురనమ్మ, ఒక సెకండ్ కూడా పట్టలేదు కదా ఆ మాట మాట్లాడటానికి. కానీ ఎంతో విస్తారమైన ప్రార్థన ఉంటుంది. ఆ ప్రార్థన అంతటిని కలిపి షార్ట్ కట్లో పరిశుద్ధాత్ముడు, అలాగని షార్ట్ కట్ కాదు అది, ఆయనకు అర్థమవుతుంది అది ఆ భాషలతో ప్రార్థన. అందుకని ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో కూడిన ప్రార్థనని. తర్వాత మీరు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు మెలకుగా ఉండాలని యోధా పత్రికలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తుంటే లోతుగా వెళతాం. అప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేయగలుగుతావో, ఎంతమంది కొరకు చేయగలుగుతావు, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటాం చెప్పండి మనం. కానీ ఆత్మలో ఉన్నప్పుడు నువ్వు భాషలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళందరూ అందులో ఉంటారు, నీకు తెలియదు అది ఆ సంగతే. హల్లెలూయా. ఈ పట్టణంలో ఎంతమంది ఉంటారు? సుమారు ఉంటే 10 లక్షల మంది అంటారు, 5-6 లక్షల మంది ఉంటారు అనుకుందాం. 5-6 లక్షల మంది, 5-6 లక్షల మంది ఉన్నారనుకోండి, 10 లక్షలు అనుకోండి. పోనీ 10 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఈ మనుషులందరినీ పేరు పేరున ప్రార్థన చేయగలమండి మనం? చేయలేం కదా. కానీ భాషల్లో ప్రార్థన చేస్తుంటే ఆ పరిశుద్ధాత్ముడు నీ పక్షం, మరి ఏంటనుకున్నారు? అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలా చేస్తాడు ఆయన? భాషల రూపంలో చేస్తాడు పరిశుద్ధాత్మ. నీలో ఉంటాడు. ఇందాక చెప్పాను, దేవుడు మనము ఏక ఆత్మ. ఇప్పుడు నీ ఆత్మ దేవుని ఆత్మ కలిసినప్పుడు ఇప్పుడు నీవు ఎదిగిన వ్యక్తిగా ఉంటావు. నువ్వేమో ఇంకొకరితో కలిస్తే వాళ్ళ భయం, వాళ్ళకున్న వ్యాధులు, వాళ్ళకున్న బలహీనతలు వస్తాయేమో, కానీ నువ్వు దేవునితో ఏకమైతే దేవునిలో ఉన్న శక్తిని పొందుకుంటా నువ్వు. ఓ మాట చదవండి, కొరింథీ రాసినటువంటి 2వ పత్రిక, 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుణ్ణి. ఆ ఆ ఆ ఇందాక మనం చెప్పాం కదా, దేవుడు చెప్పాడు, యెహోవా యందు సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను. దేవుని యందు సంతోషించు. ఇక పౌలు అంటున్నాడు, నేను దేవుళ్ళో సంతోషంగా ఉన్నాను కాబట్టి ఇబ్బందుల్లో కూడా సంతోషంగా ఉండగలుగుతున్నాను. నేను దేవుళ్ళో సంతోషంగా ఉన్నాను కాబట్టి బలహీనతల్లో కూడా సంతోషంగా ఉన్నాను నేను. చూడండి అక్కడ ఎన్ని చెప్పాడు. నేను దేవుళ్ళో సంతోషంగా ఉన్నాను కాబట్టి నిందలలో కూడా సంతోషంగా ఉన్నాను. నేను దేవుళ్ళో సంతోషంగా ఉన్నాను కాబట్టి ఉపద్రవము, హింస, వీటన్నిటిలో కూడా నేను సంతోషముగా ఉండగలుగుతున్నాను అన్నాడండి. ఎలాగా? అందుకనే నేను ఎప్పుడు బలహీనుడనో, అంటే పౌలు చూడండి, పౌలు తను చూసుకుంటే పై రూపాన్ని చూసుకుంటే, లేదంటే ఇతర మనుషుల మాటలు విన్నప్పుడు బలహీనుణ్ణి, నేను బలహీనుణ్ణి, నా వలన ఏమీ కాదు, నేను చేతకాని దానను, చేతకాని వాడును అనిపిస్తుంది. కానీ లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు, లోపల పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. పౌలులో పరిశుద్ధాత్ముడు నిండి ఉన్నాడు. ఇప్పుడు లోపలున్న మనోనేత్రాలు తెరుచుకొని చూస్తే నేనెక్కడ బలహీనుణ్ణి,
నేను అసలు బలహీనుండేటి, నేను బలవంతుడు నేను అనండి ఒకసారి. అనుకోండి ఒకసారి గట్టిగా, ఈ మాట గట్టిగా విశ్వసించండి. అనుకోండి మరోసారి. ఎందుకు బలవంతుడు? ఎందుకు బలవంతుడు? చూడండి, ఆ 9వ వచనం చూడండి. ఆ, నా కృప నీకు చాలును, బలహీనత యందు ఆ, ఆయన ఆయన నాతో చెప్పాడు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తం విశేషంగా నా బలహీనతలు ఎందే బహు సంతోషంతో అతిశయపడుతున్నాను. హల్లెలూయా చెప్పండి. నేను ఎందుకు సంతోషిస్తున్నాను తెలుసా దేవుళ్ళో? నేను సంతోషించే కొలది ఏమవుతుందో తెలుసా? శ్రమల్లో సంతోషించడం వల్ల. జాగ్రత్తగా వినండి. శ్రమలలో, నిందలలో, హింసలలో, ఉపద్రవములో, బలహీనతల్లో, వ్యాధుల్లో, అప్పుల్లో, శోధనలో, శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వీటన్నిటిలో నువ్వు సంతోషంగా ఉంటే దేవుని శక్తి ఇంకా పెరిగిపోతుందంట. మరి ఎందుకు బలహీనుడిగా ఉంటావు? నీ ముఖం చూసిన వాళ్ళు ఏంటండి ఇంత సంతోషంగా ఉన్నారు, మీకు ఏ సమస్య లేదా? వెనకాల బోల్డ్ ఉండొచ్చు, కానీ నాలో బబ్లింగ్ సంతోషం పెరిగే కొలది క్రీస్తు నాలో పనిచేస్తాడు. క్రీస్తు నాలో పని చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటనుకున్నారు? శత్రువుని జయించే బలము, అదే బలం. యేసుక్రీస్తు నీలో ఉన్నాడు అనంటే నువ్వు జయించలేని దానిని ఆయన జయిస్తాడు, నువ్వు వదలలేని దానిని. అందుకని నేను అంటున్నాను, ఆయనతో ఏకమై ఉండండి. నువ్వు ఎవరితో కలుసుకుంటే వారి స్వభావాలు, వారి ఆలోచనలు నీ మీద ప్రభావితం చూపుతాయి. మళ్ళీ చెప్తున్నాను, నువ్వెవరితో ఉంటావో. ఇందా చెప్పాను, సౌలు జనులతో కలిసిపోయాడు. బాబు నువ్వెవరు? ఒక అభిషేకం పొందిన రాజువి, నువ్వు వాళ్ళతో మిళితమైపోవడం, వాళ్ళతో కలిసిపోవడం ఏంటి? నీకు ప్రత్యేకత లేదా? నువ్వు ప్రత్యేకంగా ఉండవలసిన వాడివే కదా. నువ్వు ప్రత్యేకంగా ఉండు. నీ అభిషేకం, దేవుడు నిన్ను అభిషేకించాడు, నీ ప్రత్యేకతను కాపాడుకు. అలాగని వాళ్ళందరూ ఇగో ఇలా బట్టలు షర్ట్ ఇలా ఎదురుకుంటే వేసుకుంటే ప్రత్యేకం అని చెప్పి వెనకాల తిప్పుకొని ఈ బట్టన్స్ వెనకాల వచ్చేలాగా ఉండాలా? ప్రత్యేకత అంటే వస్త్రాల్లో చూపించేదా? ఇంకోటి కాదు. మాటల్లో ఒక ప్రత్యేకత కనబడాలి, ప్రవర్తనలో రావాలి ఆ ప్రత్యేకత. అలా కాదు, వాళ్ళతో పాటు అదే భాష, వాళ్ళతో పాటు అదే మాట, వాళ్ళతో పాటు అదే ప్రవర్తన. అందుకే వాళ్ళలో ఉన్న భయమంతా సౌలులోకి వచ్చి కూర్చుంది. వాళ్ళతో తిరిగినంత కాలం ఆ భయమంతా ఇతరులోకి వచ్చేసింది. రావటం వలన ఒకానొక పెద్ద సమస్య వచ్చే సమయానికి ధైర్యవంతుడిగా లేకపోయాడు, కూలిపోయి కూలబడిపోయి ఉన్నాడు. ఈ కూలబాటుకి కారణం ఏమిటంటే అంతకుముందు పిరికోళ్ళతోని లోక మనుషులతో కలిసాడు కదండి. ఆ కలిసిన ప్రభావం, వాళ్ళ ఆత్మ ఇతని మీద పనిచేస్తుంది. నువ్వు ఎవరితో ఒక భక్తుడు అంటాడు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నీవెవరవో నేను చెప్తానంటాడు. నీ స్నేహితుడు ఎవరో చెప్పు మొదట, అప్పుడు నువ్వెవరవో నేను చెప్తానన్నాడు. నీ గురించి నాకేం చెప్పొద్దు, నీ స్నేహితుడు ఎవరో చెప్పు. చూసారా? అసలు మనం ఎలాగుండాలి? నువ్వు దేవునితో కలిసే వ్యక్తిగా ఉండాలంతే. సంఘముతో కలిసే వ్యక్తిగా ఉండాలి. సంఘము యేసయ్య శరీరం, మర్చిపోవద్దు. సంఘము ఒకటి, బైబిల్ చదువుకుంటున్నానండి, ప్రార్థన చేసుకుంటున్నానండి, భక్తి చేస్తున్నానండి ఇంటి దగ్గర అంటే మరి సంఘం అనేది ఏంటిది చెప్పండి? శరీరం. మరి యేసయ్య ఆయన శిరస్సు అయితే సంఘము. మరి వ్యక్తిగతంగా నువ్వేదో పాటుపడుతున్నావు, వ్యక్తిగతంగా పాటుపడిన దానికి, కలిసికట్టుగా పాటుపడిన దానికి ఎంత వ్యత్యాసమంటో చెప్పండి? హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఈ మైక్ నేను లేపలేకపోతున్నానండి, ఓ నలుగురు వచ్చారనుకోండి, అప్పుడు నేను ఒక చెయ్యి ఎత్తే సరిపోద్ది. నేను నా 2 చేతులు ఉపయోగించినా లెగుత్తలేదు, కానీ నలుగురిని పిలిచి దీన్ని లేపాను అనుకోండి, చాలా సులువుగా లెగిసిపోతాయి. నేను అనేది ఏంటంటే, నీ భారాలు, నీ వ్యాధులు, నీ శోధలు అన్నీ పోవాలంటే సంఘములో ప్రతి ప్రార్థనలో సంఘముతో ఐక్యత కలిగి ఉండాలి, సంఘముతో ఏకమై ఉండాలి ప్రతి విశ్వాసి. అందుకని అంటుకట్టబడాలి. సంఘానికేమో శిరస్సు యేసుక్రీస్తు, అక్కడి నుండి జీవం ప్రవహిస్తుంది. ఎందులోకి వస్తుంది? మొదట వస్తే ఇంట్లో కూర్చొని భక్తి చేసి వాళ్ళకి వస్తుందా, ఇక్కడికి వస్తుందా చెప్పండి? శరీరంలోకి దిగి వస్తుంది, చేతుల్లోకి దిగి వస్తుంది. నువ్వు ఒక చెయ్యిగా ఉన్నావు ఇక్కడ. వాడు ఏ సంఘానికి కలవనండి, నేను ఎక్కడికే ప్రార్థనకి వెళ్ళ, ఇంట్లో కూర్చొనే భక్తి చేస్తానండి అని అంటే పొర్రపాటున దేవుని రూపం అతల్లో ఏర్పడదు, దేవుని జీవం అతల్లోకి రాదు, ఆమెలోకి రాదు. ఎక్కడికి వెళ్ళమండి, మేము ఇంట్లోనే భక్తి చేసుకుంటాను. కూర్చో,
సంఘము, సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు ఆయన. నీ ఒక్క మనిషి నువ్వు ఎక్కడ ఉన్నావు, సంఘమేమో ఒక చోట ఉంది. ఇప్పుడు సంఘంతో ఉండాలా ఆయన, లేదంటే ఒక్క వ్యక్తిగా ఉన్న చోట ఉండాలా ఆయన? సంఘముతో ఉంటాడు ఆయన. హల్లెలూయా. పరిస్థితుల కారణాలు బట్టి ఇంకో రకంగా ఉన్నావు, కానీ అప్పుడు దేవుడు తోడుగా ఉంటాడు అంతే. హల్లెలూయా. కానీ ఆయనని ఎల్లప్పుడూ అంటి పెట్టుకుని ఉండేదేంటి చెప్పండి? శరీరమే కదా. శిరస్సు వేరుగాను శరీరం బాడీ వేరుగా ఉండదు కదండి. శిరస్సుతో హత్తుకొని ఉండాలి. అందుకని మీ మీరు శిరస్సుని హత్తుకొని ఉండండి అని ఉంది బైబిల్లో. దేన్ని హత్తుకొని? శిరస్సుని హత్తుకోవాలంటే సంఘము, అంటే బాడీగా ఉండండి. శరీరం, యేసయ్య శరీరం అంటే సంఘము. సంఘములో నిలబండి. హల్లెలూయా. నేను ఇందాక ప్రవచనాత్మకంగా ప్రభు చెప్పాడు, మీరు ఎక్కడికి విసిరివేయబడినా రాబోయే రోజుల్లో దేవుడు విసిరెత్తాడు మిమ్మల్ని. చెప్పాను కదా, గూడి చెదర కొడతాడు. ఎందుకని? మళ్ళీ చెప్తున్నాను ఎందుకని చెప్పండి. ఎందుకు? విస్తరించబడటం కొరకు, వారిలో ఒంటరి అయిన వాడిని 1000 మందిగా మార్చడం కొరకు, విస్తరణలోకి తీసుకెళ్ళడానికి దేవుడు అలాంటి కార్యం చేయబోతున్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కానీ మళ్ళీ సంఘముతో అంటుకట్టబడే ఉండాలి. ఎక్కడో ఉన్నాను, ఆస్ట్రేలియాలో ఉన్నావు యేసునామాలో అనుకోండి సార్, ఆమెనానండి. ఎక్కడున్నా? ఎప్పుడు వెళ్ళారేంటి? దేవుని స్తోత్రం. వెళ్ళారండి. పోనీ నేను వెళ్ళాను అనుకోండి సార్, ఆమెనానండి. హల్లెలూయా. నేను వెళ్ళినా లేదా? ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నాను, నా మనసు అంతా ఎక్కడ ఉండాలి? ఇప్పుడు సంఘంతో ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే సంఘం కొరకు ప్రభు రాబోతున్నాడు. సంఘం కొరకు ప్రాణం పెట్టాడు. సంఘం కొరకు రక్తం వచ్చాడు. సంఘం కొరకు స్వరక్తం ఇచ్చాడు, సొంత రక్తం ఇచ్చాడు. ఈ సంఘం కొరకు రాబోతున్నాడు. ఈ సంఘానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 4 ఉన్నారా, 10 మంది ఉన్నారా, 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, సమస్య కాదు. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తాడు. అందుకని నువ్వు ఎక్కడో పోనీ ఏ పల్లెటూరులోనో ఏ ఏజెన్సీలోనో దేవుడు కొన్ని పరిస్థితులను బట్టి అక్కడ తీసుకెళ్ళాడు. అయితే మీరు ఎక్కడున్నా కానీ దేంతో కనెక్ట్ అయి ఉండాలి? సంఘముతో కనెక్ట్ అయి ఉండాలి. మాకు నాయకుడు ఉన్నాడు, మాకు ఒక కాపరు ఉన్నాడు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఒక అపోస్తుడు ఉన్నాడు అనే ఒక కనెక్టింగ్ కలిగి ఉండాలి మనం అందరం కూడా. హల్లెలూయా. ఇది మనల్ని ఐక్యపరుస్తుంది. అదే ఐక్యత. చూడండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చెప్పండి. అక్కడ ఏముంది? కాబట్టి మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమిస్తున్నాడు మనకి? ఐక్యత అనండి సరే. ఆయనేమో ఐక్యత ఇస్తున్నాడు. ఇప్పుడు సమాధానము అనే బంధం అంటే మన మధ్యలో ఏ బంధం ఉండాలి? ఒక ఆయన అంటున్నాడు, మా బావేండి ఆ పాస్టర్ గారు, ఆవిడేమో మా మరదలేండి. బంధుత్వాలు ఉంటే ఓకే, మామూలు కుక్క వరుసలు కలుపుకుంటారు కదండి కొంతమంది. కుక్క వరుసలు కలుపుకొని మరదల, ఏ బామద్దే, ఏ బావా. సేవకులకి విశ్వాసులకి ఈ సంఘంలో ఇలాంటి బంధాలు ఏమీ ప్రభు పెట్టలేదు. ఇలాంటి బంధాలను గురించి ప్రభు చెప్పలేదు, పెట్టలేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం ఏమై ఉన్నాం? సహోదరి సహోదరులు, లేదంటే తండ్రి పిల్లలు. అంతకు మించిన బంధం ఏమైనా ఉంది ఇక్కడ సంఘంలో? అలాంటిది ఏమైనా ఉందా? ఏమీ లేదు యేసునామములో. హల్లెలూయా. నేను మీకు అయితే తండ్రిని అవుతాను అంతే. నేను మీకు తండ్రిని, మీరు నాకు పిల్లలు అంతే. మీలో ఒకరికొకరు సహోదరులు, సహోదర భావం అంతే. సహోదరత్వం. సహోదరులు అంటే ఒకే ఉదరములో నుండి వచ్చిన వారు అని అర్థం. ఉదరం, సహోదరులు. ఉదరం అంటే పొట్ట. ఒకే కడుపులో నుండి వచ్చిన వారు అని అర్థం. హల్లెలూయా. వాక్యములో నుండి జన్మించిన వారే నిజమైన సహోదరులు. హల్లెలూయా. వాక్యపు అడుగు జాడలు, వాక్యము తెలియలేని వాళ్ళే ఇతర వదిన బాగున్నావా, ఇలాంటి శారీరకమైన సంబంధాలు పెట్టించుకుంటారండి చర్చిల్లో, చాలా చర్చిల్లో. దేవుడు మనకు అలాంటి నేర్పలేదు, మనకి దేవుడు దాన్ని అనుమతించలేదు. హల్లెలూయా చెప్పండి. ఎంత సంతోషం నిజంగా. మన మధ్య ఉంటే ఆత్మబంధం తప్ప మరొక బంధం ఏమీ లేదు. నేనెవరో, మీరెవరో, ఎక్కడెక్కడోళ్ళమో, కానీ మనందరి మధ్య ఏ బంధం ఉంది? ఆత్మ కలిగించు ఐక్యత, సమాధానము అనే బంధం ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే శ్రద్ధగా కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారమై ఉండాలంట. మళ్ళీ చదవండి ఆయన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. ఈ ఐక్యతను, ఈ సమాధానము అనే బంధాన్ని కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగిన వారే. చాలండి. ఎలా ఉండాలంట? శ్రద్ధగా ఉండాలి. 1 దేవునితో కలుసుకో, 2 సహోదరులు అంటే సంఘముతో, అంతే.
దేవునితోని, సంఘము, సేవకుడితో నువ్వు కలిసి ఉండాలి. వేరే బంధాలు, వేరే అనుబంధాలు, వేరే సహవాసం అన్నీ నిన్ను నష్టపరిచాయే. అదేంటండి, మాకు రక్త సంబంధాలు ఉన్నారండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. వాళ్ళు నీ రక్త సంబంధాలు అయినందుకు, నీ కడుపును పుట్టినందుకు, నీకు జన్మనిచ్చినందుకు వారి కొరకు ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. వాళ్ళని పిలిచి భోజనం పెట్టు. వారికి కావాలంటే వారి అవసరాలు తీర్చు. వారి అవసరతలో ఉంటే వెళ్ళి వారికి సహాయపడు. కానీ నిజమైన బంధం అంటే ఏదైనా ఉంటే అది యేసుతో తప్ప మరొకటేమీ ఉండకూడదు. నన్ను వెంబడించేవాడు తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి. తర్వాత తల్లినైనను, తండ్రినైనను, అక్క చెల్లెండ్రినైనను, అన్నదమ్ములనైనను ద్వేషించకపోతే వాడు నాకు పాత్రుడు కాడు అని చెప్పి. నువ్వు వేరుగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. యేసుతో ఏకమయ్యే వాళ్ళు కావాలండి ఈరోజు. హల్లెలూయా. నువ్వు ఎవరితో అయితే కలుసుకుంటే వాళ్ళు నిన్ను బలహీనపరిచే వాళ్ళే. బలహీనపరిచే వారితో నువ్వు అసలు ఉండొద్దు. అందుకే అబ్రహాం ఏం చేశాడో తెలుసండి? లోతుతో చిన్న గొడవ వచ్చింది అంతే. వినాలి. లోతుకి అబ్రహాముకి అబ్రహాము వైపు నుండి గొడవ రాలేదు. ఎవరి వైపు నుండి వచ్చింది? లోతు వైపు నుండే గొడవ వచ్చింది. వెంటనే అబ్రహాముకి అర్థమైపోయింది, ఆత్మజ్ఞానం కలిగినోడు కాబట్టి ఇది ఎక్కడికో దారి తీసేలాగా ఉందనుకొని, తమ్ముడా నువ్వు తూర్పు తట్టుకు వెళ్తే నేను పడమర తట్టుకు వెళ్తాను, నువ్వు దక్షిణ తట్టుకు వెళ్తే నేను ఉత్తరం వైపు వెళ్తాను, నువ్వు ఎటు వెళ్తే నేను ఆపోజిట్గా వెళ్ళిపోతాను అన్నాడు. లేదంటే ఈ ప్రాంతం వదిలేసి ఇద్దరం కలిసి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోదాం అనలేదు. నువ్వు అటే వెళ్తే నేను ఇటే వెళ్ళిపోతాను. అబ్రహాం అదే చిన్న గొడవకే చిన్న గొడవే, కానీ తర్వాత ఇది ఎక్కడికి దారితేతో తెలుసా? నా ఆత్మీయ జీవితాన్ని మా మట్టి కలిపేస్తుంది, మంటతో ఉన్న నన్ను మట్టి కలిపేస్తుంది. అందుకని నాకు ఇలాంటి ఏ బంధాలు నాకు అక్కర్లేదు. వదిలేశాడు. సహోదరుడే, కుమారుడే. అబ్రహాం యొక్క సహోదరుడు కొడుకండి లోతంటే. వదిలేసి ఏం చేస్తున్నాడు? దూరంగా వెళ్ళిపోయి అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నా తమ్ముడయ్యా లోతుని కనికరించి. అది మొదలుకొని లోతుని ఎప్పుడైనా కలుసుకున్నాడా? ఎక్కడ లోతుని మళ్ళీ అబ్రహాము కలవలేదు. చూడండి, ఒక మాట చదువుదాం. 39 ఆదికాండం 39 మొదటి వచనం, చాలా ఇంపార్టెంట్ ఆ వచనం. మళ్ళీ చదవండి. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడిచి, ఎవరిని విడిచిపెట్టాడు చెప్పండి? తన సహోదరులను విడిచాడు. వాళ్ళని విడిచే వరకు కూడా ఇంకో కొత్త మార్గం, నూతన ఆశీర్వాదం, నూతన అనుభవంలోకి వెళ్ళలేడు యోధ ఆశీర్వాదం ఎక్కడ దెబ్బైపోతుందంటే, సహోదరులతో కలిసి ఉన్నంత కాలం దెబ్బైపోయాడు. ప్రత్యేకపరచబడ్డాడు. ఇప్పుడు నువ్వు ప్రత్యేకపరచబడినప్పుడు నీ ఆశీర్వాదం నీ దగ్గరకు వస్తుంది. వాళ్ళే ఆటంకంగా ఉన్నారేమో, వాళ్ళ దగ్గర నీ ఆశీర్వాదం లేదు. నీ అభిషేకాన్ని చల్లార్చేసి నిన్ను మంట కలిపేసేవాళ్లే తప్ప నిన్ను రేపేవాళ్ళు, నిన్ను మండించేవాళ్ళు ఎవరు లేరు. నీకు మంట పెట్టేవారితో, నీలో మంట పుట్టించేవారితో, నిన్ను మండించి నీకు సహాయపడేవారితో నువ్వు ఉండాలి. నేను ఒక ఆర్టికల్ చదివాను, చాలా బాగుంది. అదేంటంటే, నీవు లేనప్పుడు కూడా నీ స్థాయిని పెంచి మాట్లాడేవారు ఎవరైతే ఉంటారో వారితో నువ్వు సహవాసం చేయని. నువ్వు లేనప్పుడు నీ గురించి అవతల వ్యక్తితో చర్చించేటప్పుడు నీ స్థాయిని పెంచి మాట్లాడతారు చూడు, అలాంటి వారే నీకు సహకారులుగా ఉండాలని ఓ భక్తుడు మాట్లాడతాడు. నువ్వు లేనప్పుడు, ఇప్పుడు మనం లేనప్పుడు విక్టర్ పలండి అని తక్కువ చేసి మాట్లాడతారు. అలాంటి వాళ్ళు మన స్నేహితులు కాదు. మనల్ని గురించి ఏమంటే నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా మాట్లాడతారు చూడండి. పాజిటివ్గా అంటే మంచి ప్రార్థన పరులండి వాళ్ళు, మంచి పట్టుదల కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు అని మనలో ఉన్న ఆత్మీయ గుణాలను పసిగడతారు చూడండి. అలాంటి వాళ్ళతో ఉండాలంట మనం. మనలో లోపాలు ఎత్తి చూపేవాళ్ళు ఉంటారు చూడండి, మాటికి ఆ లోపాలు ఏ లోపాలు చెప్పేవాళ్ళు, ఇతరుల లోపాలు వెతికేవాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే, అలాంటి వాళ్ళతో ఉంటే వాళ్ళ ఆత్మ అంతా మన మీద క్రియ చేస్తుంది. అక్కడే పడిపోతున్నాం. యోధ తన సహోదరులు విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. తన సహోదరుడైనటువంటి అదుల్లామీడు, అంటే స్నేహితుడు, అదుల్లామీడైనటువంటి హేరా అనే ఫ్రెండ్ ఉన్నాడు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయాడు, స్నేహితుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. సొంత రక్త సంబంధంలో వదిలేసి అంత దూరం ఎందుకు వెళ్ళిపోయావు? వెళ్ళాడు అంతే. అప్పటి నుండే అతడు విస్తరించడం మొదలైంది. ఆయనలో పాపము లేదు, ఆయన పాపము చెయ్యలేదు, పాపమును ఎరుగడు. ఎవరైనా మత ఉన్మాదులు ఎవరైనా మాట్లాడుతుంటే, భక్తులు చేసిన ఏ పాపాన్ని ప్రభు మరుగు చేయలేదు, బట్టబయలు చేశాడు.
ఆయన భక్తులే. దావీదు పాపం చేశాడు, మరి ఆ పాపాన్ని కప్పాడండి దేవుడు? రాసి పెట్టలేదు. దావీదు ఎలాంటి వాడో తెలియదండి. ఇప్పుడు చదివేవాళ్ళకి, పరిశుద్ధ గ్రంథం చదివేవాళ్ళకి, మళ్ళీ దావీదు పశ్చాత్తాపడినట్టు, ఆ పశ్చాత్తాపంతో దేవుని దగ్గరకు వస్తే మళ్ళా దేవుడు కరుణించినట్లు ఇవన్నీ కూడా వ్రాయబడ్డాయి. దేవుడు పాపం చేయలేదు, మన దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. అందుకనే ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథముగా మార్చబడింది. హల్లెలూయా. అమ్మో, ఏళ్ళో విశ్వాసులు దావీదు నన్ను చాలా బాగా ఆరాధించాడు. ఇప్పుడు దావీదు పాపాన గనుక బైబిల్లో రాస్తే అందరికీ ప్రపంచం అంతా తెలిసిపోతుంది. అందుకని నేను రాయను అనుకోలేదు దేవుడు. దావీదు ఎలాంటి వాడో తెలియాలి అందరికి, అంతే. హల్లెలూయా. విక్టర్ పాల్ ఎలాంటి వాడో అందరికి తెలియాలి. సంఘంలో నీవు ఎలాంటి వ్యక్తివో అందరికి తెలియాలి. అదే తెరచిన పుస్తకంలాగా ఉండాలనుకుంటాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, దేవుడు ఏది కూడా అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరించబడతాడు. దావీదు అది చేశాడు, అందుకని కనికరం పొందుకున్నాడు, మరలా స్థిరపరచబడ్డాడు. ఇక మరలా తప్పు చేయలేదు, అంతే. హల్లెలూయా. ఒకసారి జరిగింది తప్పు, మళ్ళీ పాపం చేయలా. ఓ మాట, నువ్వు విడిచిపెట్టవలసిన వారిని విడిచిపెడితే మరొక మార్గంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. నిన్ను భయానికి గురి చేసేవాళ్ళు, నీ ఆశీర్వాదానికి అడ్డు తగిలే వాళ్ళతో నువ్వు ఉండొద్దు, మాట్లాడొద్దు. వాళ్ళతో బాగున్నారా, మనస్ఫూర్తిగా కపటం లేకుండా బాగున్నారా, ఎలా ఉన్నారు, నీకు ఏదైనా కలిగి ఉంటే వాళ్ళకి సహాయం చేయి. కానీ నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు దేవునితోనే కలుసుకోవాలి. క్యాథరిన్ కుల్మన్ అనే ఒక భక్తురాలు ఏమందో తెలుసండి, నేను మనుషుల ఎదుట నిలబడిన దానికంటే నా జీవిత కాలంలో ఎక్కువ దేవుని సన్నిధిలోనే నేను గడిపాను అన్నదామె. మనుషుల ఎదుట కాదు నేను ఎక్కువగా కనబడేది, దేవుని ఎదుటే నేను కనబడ్డాను. నేను ఆమె వెళ్ళి ఇలాగా ప్రైజ్ అలాడ్ హోలీ అలా ఆరాధన చేస్తుంటే దేవుడు అలా దిగొస్తాడు. దేవుడు దిగొస్తాడు. ఆరాధన చేస్తుంటే రోగులకి స్వస్థత వచ్చేసేది, కన్నెత్తులు కరిగిపోతూ ఉండే, చనిపోయిన వాళ్ళు లేపబడుతూ ఉండేవారు. అరే ఈమెల్లి ముట్టలేదు, ఎవరిని తాకలేదు. క్యాథరిన్ కుల్మన్ అంటే గొప్ప యవనస్తురాలు, జీవితం అంతా పాడైపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది ఆమె. అలాంటి ఆమె ఇంకా చివరి వెళ్ళిపోతుంది. కుల్మాన్ వస్తావా, నీ జీవితాన్ని నేను మారుస్తానన్నాడంట ప్రభు. ఎవరు నన్ను పిలిచేది? అంతా అయిపోయింది కదా, ఇంకా నా జీవితం చివరి దశలో ముగింపుకు వచ్చేసింది నా జీవితం. ఈయనెవరు మళ్ళీ స్టార్ట్ చేస్తానంటాడు ఈయన? చూస్తే ప్రభు అయిన యేసు. అప్పుడు ప్రభుకి అప్పగించుకుందంటే ఆమె జీవితం అయిపోయింది అనుకున్నది, ఏమీ లేదు, పూర్తిగా జీరోలోకి వెళ్ళిపోయింది. అలా జీరోలో పడిపోయిన, ఇక అగాధములోకి వెళ్ళిపోయిన ఆమెను పట్టుకొని తెచ్చి, ఎందుకంటే ఆమె ఒకటే దేవుడికి అప్పగించుకుందంటే ఇంక అంతకు మించి ఏం చేయలేదంట. నా వలనేమీ కాదయ్యా, నేను ఎవరి మాట అన్న, ఇంకా నువ్వు నన్ను పిలిచావు, ఇంకా నువ్వే నాకు సర్వం అనుకొని ప్రభువుకి చెయ్యిచ్చిందంటే. అందుకనే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏక ఆత్మయ్యి ఉన్నాడు. ఆయనతో ఎప్పుడైతే ఏకమయ్యిందో ఆయన ప్రపంచానికి దీవెనగా మార్చాడండి. ఎక్కడో ఉన్న క్యాథరిన్ కుల్మన్ అనే ఆమెను ఒక స్త్రీ ప్రపంచాన్ని గడగడలాడించింది. గొప్ప గొప్ప భక్తులకు, పరిశుద్ధులకు మాదిరికరంగా మారిపోయింది ఆమె. ఇప్పుడు ఆమె ఒక మాట చెప్తే చాలనేవాళ్ళు, ప్రముఖులు, రాజ్యాధికారపు నేతలు అనేకులు వచ్చేసేవారు ఆమె దగ్గరికి. గొప్ప దైవ సేవ చేసింది. వస్తుంది, చిన్న చిన్న ఆరాధన మొదలెడుతుంది. ఆ ఆరాధన మొదలెట్టింది ఆమె, ఇక అంత ప్రజెన్స్, పరిశుద్ధాత్మ సన్నిధి వచ్చేస్తుంది. ఆ సన్నిధి వచ్చేసరికి అక్కడ రోగులు ఎవరు ఉండటానికి వీల్లేదు, రోగులుంటే బాగుపడి వెళ్ళాలంతే యేసునామను. ఆ అనాయింటింగ్ని మోసుకొచ్చిందండి ఆమె, పరిశుద్ధాత్మను మోసింది. ఇంకా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏమి బుర్రకెక్కించగల, ఎవరితో ఉండేది కాదు, ఎవరితో మాట్లాడేది కాదు, దేవునితోనే ఉండేది ఆ తల్లి. హల్లెలూయా చెప్పండి. ఈ కాలమందు క్యాథరిన్ కుల్మన్లు మరలా లేపబడుదురు గాక. అలా లేపబడాలని ప్రభు చూస్తున్నాడు. మరలా రైనండ్ బాంకెలు లేపబడాలి, అగ్ని ప్రవక్తలు లేపబడాలి మరలా. స్మిత్ విగిల్స్వర్త్ అగ్ని లాంటి ప్రవక్త, అరగంటకోసారి బైబిల్ చదివేవాడు, అరగంటకోసారి ప్రార్థన చేసేవాడు 24 గంటల్లో. రాజీ పడిన జీవితం ఎక్కడా జీవించలేదు. ఎవరైనా ఏదనంటే అసలు అలా అన్న మాట కూడా మనసులోకి తీసుకునేవాడు కాదు. ఆయనకి పరిశుద్ధాత్మ నడిపింపు ఏదుందో ఆ నడిపింపులోనే వెళ్ళిపోయేవాడు. హల్లెలూయా. 23 మందిని బతికించాడు. చచ్చిన 23 మందిని భార్యతో సహితం. మీటింగ్కి వెళ్తుంటే భార్య వ్యాధితో చనిపోయింది. ఓ మరణమా వెళ్ళిపోయి యేసునామములో అన్నాడు, అంతే. భార్య దగ్గరికి వెళ్ళి చచ్చిపోయిన భార్య లేచి కూర్చుందంటే అండి.
చేతులెత్తి హల్లెలూయా చెప్పండి అన్నాడు. మీటింగ్ వెళ్ళిపోదాం అన్నాడంట. దేవుని సన్నిధి చాలా స్పష్టంగా ఉంది. దేవుని అభిషేకము చాలా బలమైన అభిషేకము. అందుకనే మనం పొందుకున్న అభిషేకము బలమైన అభిషేకముగా మారాలి. ఉన్నది ఉన్నది కానీ ఈ ఉన్న అభిషేకము విస్తరించాలి మనలో. ఇది పెరగాలి, నీలో పెరగాలి, ఎదగాలి అభిషేకం. హల్లెలూయా. నీ అభిషేకం చిన్నదే ఉంది, అందుకని నువ్వు చిన్న చిన్న కార్యాలు చూడగలుగుతావు. పెరిగిందా, ఎదిగిందా, గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. పట్టణానికి, పాలకొల్లు పట్టణానికే ఒక దైవీకమైన భయం ఏమిటో తెలియబడబోతుంది. దేవుని భయం రాబోతుంది. అందుకే దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని చూస్తున్నాడు. నీ ఇంటి వరకు నువ్వు ఉండాలని కాదు, నీ పరిధిని విస్తరింపచేయాలని కోరుకుంటున్నాడు దేవుడు. నువ్వు చెదిరిపోదువుగాక. అల్బరబలకర తురనమా. ప్రభు చెప్తున్నాడు, నువ్వు చెదరగొట్టబడిన వేళ నీ ఆశీర్వాదం మొదలవుతుంది. అయితే నీ ఆశీర్వాదానికి కారణం ఏమిటో దానితో ఏకమై ఉండాలి. ప్రభువుతో ఏకమవ్వాలి. ప్రభు శరీరముతో ఏకమై ఉండాలి. అలాగే నిన్ను మంట పుట్టించేది ఎప్పుడు దీనిని వదలకూడదు. చదువుతూనే ఉండాలి. నువ్వెవరితో కలుసుకుంటున్నావో వాళ్ళు నీకు ఎలాంటి వారై ఉన్నారు, వాళ్ళ నోట ఎలాంటి మాటలు వస్తున్నాయో ఆలోచించండి. కొంచెం మీ భక్తికి ఏమైనా సహకారమైన మాటలు వస్తున్నాయా? మాట్లాడని పర్లేదు. లేదు మీ భక్తికి ఆటంకకరమైన మాటలు, ఆటంకకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి, తప్పించుకొని ఇంకో చోటుకి వెళ్ళండి. హల్లెలూయా చెప్పండి. యోసేపు ఉన్నాడు, ఇక లాభం లేదు, పారిపోవలసిందే. ఇక పోతిఫర్ ఇంట్లో నుండి పారిపోయాడు. లేదా అమ్మగారండి అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ అదే ఇంట్లోకి పనికి రాలా, పారిపోయాడు. ఎందుకంటే ఆత్మీయ జీవితానికి ఏదైతే ఆటంకంగా ఉంటుందో దాన్ని దాటి వెళ్ళిపోవాలి, అంతే. పారిపోవలసిందే, ఉండకూడదు. అక్కడ ఉన్నామా ఇంకా పతనావస్థలోకి వెళ్తాం. మనం తట్టుకోగలిగినంత వరకు, నిలబడినంత వరకు నిలబడుతున్నాం. ఇక లేదు, అయిపోయిందా, పారిపోవలసిందే. పారిపోయి మనం ఎక్కడైతే దాక్కుంటామో అక్కడ నుండి దేవుడు రైజ్ చేస్తాడు. పోతిఫర్ ఇంట్లో నుండి ఒకవేళ యోసేపు గొప్పోడుగా పిలువబడ్డాడు అనుకోండి, మా ఇంట్లో ఆడికి అన్నీ నేర్పించామండి. యోసేపుకి అన్నీ మామూలే. ఈరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళగలిగాడంటే ఆ స్థితి ఎవరిచ్చారు? మేమేదో యోసేపుకి స్థానం ఇచ్చాం కాబట్టి, యోసేపుని చేర్చుకున్నాం కాబట్టి కొంచెం మా వలన యోసేపు పైకి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. కొంతమందిని దేవుడు సహాయం చేయనివాడు. మనం సహాయానికి వెళ్తాం, వాళ్ళతో సహాయం చేయనివాడు దేవుడు. వారి సహాయం మన యొద్దకు రానివాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఇతని వల్లనే వీళ్ళు ఆశీర్వదించబడ్డారనే పేరు వస్తుందని వాళ్ళ కాలే వెళ్ళిపోలే చేస్తాడు దేవుడు. వాళ్ళ కాలే సైడ్ అయ్యేలాగా చేస్తాడు దేవుడు. అలా జరుగుతుంది. అయ్యో ఇంతవరకు నాతో ఉన్నారు, వెళ్ళిపోయారేంటి? దేవుడి చిత్తం అదంతే. హల్లెలూయా చెప్పండి. అలా వెళ్ళిపోవడం మంచిది. యోసేపు అక్కడ నుండి పారిపోవడం మంచిదయ్యింది. లేదంటే పోతిఫర్ ఇంట్లో అదేరా, పోతిఫరు పనికెట్టుకున్నాడు కదా, ఆ పనికెట్టుకున్న వాడే ఇప్పుడు రాజుగారిగా మారాడురా. పోతిఫర్ గారు చేర్చుకోకపోతే ఏమవును? అలాగొచ్చిన పేరు. కానీ యోసేపు ఎక్కడ నుండి సింహాసనానికి రావాలని ఆయన రాసి ఉంచాడంటే, జైల్లో ఉంటుండగా రావాలి నా కుమారుడు అనుకున్నాడు, అంతే. హల్లెలూయా. నువ్వు ఏ జైల్లో ఉన్నావో, యేసు నామములో నువ్వు ఏ రకమైన జైలు అనుభవిస్తున్నావో ఆ జైలులో నువ్వు ఉన్నావు కదా, అక్కడ ఉన్న నీకే ఒక పిలుపు రాబోతుంది. ఒక ఆశీర్వాదపు వచనం రాబోతుంది నీ జీవితంలోకి. శబలకరతురని అక్కడ నుండి నువ్వు రావాలి యేసు నామములో. అందుకని నువ్వు వెళ్ళి చూడండి, నూనెలో పడబోయి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుగా ఉంటుంది అంటారు కదా. నిజమే. పెన్నం మీద ఉన్నవాడు పొయ్యిలో పడితే ఇంకా మంట ఎక్కువ అవుతుంది కదా. కొన్ని పర్యాయాలు పెన్నం మీద ఉండి అక్కడే కాలిపోతున్నాం, మళ్ళీ ఇంకా కొంచెం ఇంకో దారిలోకి వెళ్తే అక్కడ ఇంకా ఎక్కువ మంట ఉంది, అంతే కదా. మన పరిస్థితులు కొన్నిసార్లు ఈ శ్రమే తట్టుకోలేకపోతున్నామంటే ఇంకో శ్రమ వచ్చి పడుతుంది. అర్థమవుతుందండి. ఈ బాధే పడలేకపోతున్నామంటే ఇంకో బాధ తగులుకుంది మనకు. అయ్యో ఏం భయపడద్దు. అసలే దోసుడుగా ఉన్నానంటే, అసలే శ్రమ ఎక్కువగా ఉందనుకుంటే మళ్ళీ లేనిపోని నింద నా మీద పడింది. ఆ నింద ఏదో వచ్చిందంటే ఆ నిందని ఎలా పోగొట్టుకోవాలనుకునే లోపల మళ్ళీ జైల్లో వేస్తారండి నన్ను. నా దర్శనం ఏమవ్వాలి, నా కళ ఏమవ్వాలి? ఏమీ చింతపడలేదు యోసేపు. హల్లెలూయా. నన్ను పిలిచిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఆయన చెప్పండి, నన్ను పిలిచిన దేవుడు
చెప్పండి చెప్పండి అన్నమాట. నన్ను పిలిచిన దేవుడు నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకమైన దేవుడైన నమ్మదగిన దేవుడు. ఆయన నువ్వెక్కడున్నా కానీ నీకు రావాల్సిన స్థానంలోనే నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. స్థానం మారిపోయావు, ఎక్కడో పడిపోయావు, ఎక్కడో ఉన్నావు, కానీ ఒక పిలుపు వస్తుంది. ఇప్పుడు ఎక్కడున్నాడు యోసేపు? ఎక్కడున్నాడు అని ఎంక్వైరీ చేస్తే జైల్లో ఉన్నాడు. ఏ జైలు అది? ఏ జైల్లో పెట్టేశారు యోసేపునంటే? అదిగో ఎక్కడోనండి, పలానా రాష్ట్రంలో. దేశం అంటే బోల్డ్ రాష్ట్రాలు ఉంటాయి, బోళ్ళన్ని చోట్ల, బోళ్ళన్ని జిల్లాలు. ఎక్కడో ఏదో జైల్లో ఉన్నాడు. కానీ ఆ యోసేపు ఎక్కడున్నాడో వెతకండి. పలానా ఊర్లో పలానా జైల్లో ఉన్నాడు. అర్జెంటుగా తీసుకురండి యోసేపుని ఇప్పుడు. హల్లెలూయా. యోసేపు అడ్రస్ ఇక మారిపోయింది. ఇక ఎవరికైనా తెలుస్తుంది. ఐగుప్తు రాజుగారి ఇల్లు ఎక్కడంటే ఎవరికైనా తెలుస్తుంది. చెరసాల అయితే వెతుక్కోవాలి. యోసేపు అడ్రస్ని దేవుడు మార్చాడు ఇప్పుడు. హల్లెలూయా. ఒకటే దేవుని బిడ్డలారా, దేవుడు నీ అడ్రస్ను మార్చబోతున్నాడు. శబలకరతురలభ ఒక అడ్రస్ మార్చేస్తాడు యేసునామాలు. ఆ అడ్రస్లో నువ్వు ఉండాలంతే. ఆ అడ్రస్లో దేవుడు పెట్టిన అడ్రస్లో ఉండాలి. ప్రభువా నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరయ్యా, ఎలా ప్రభువా? అంతవరకు కానాన్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఐగుప్తుకు నడు అన్నాడు దేవుడు. అదేంటి ప్రభు, అక్కడ ఎవరు లేరు కదా, నాకు భాష రాదు, తెలిసిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. లేదు, నువ్వు నడు. ఎందుకు? ప్రపంచానికి నిన్ను చూపించాలి నేను. నడు. హల్లెలూయా చెప్పండి. ప్రపంచానికి నిన్ను చూపించాలి. నువ్వు ఎక్కడోడు కాదు, నువ్వు ఎక్కడోడివి? ప్రపంచానికి తగినోడిగా నువ్వు ఉండాలి. హల్లెలూయా. ప్రపంచానికి నువ్వు అందవలసిన వాడివి. నువ్వు ప్రపంచము నిన్ను చూడాలి. ప్రపంచానికి నువ్వు ఆహారం పెట్టాలి. నువ్వు అది మరి ఎలా తీసుకెళ్తావు ప్రభా? కొన్ని మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఆ మలుపులన్నీ తిప్పి నేను తీసుకెళ్తాను అన్నాడు. హల్లెలూయా. మరి ఐగుప్తు అంతా ప్రపంచమంతా నన్ను చూడాలనుకున్నప్పుడు ఈ జైలు ఎందుకు పెట్టావు అని అడలేదు. ప్రపంచమంతా నన్ను చూడాలనుకున్నప్పుడు ఇదిగో ఈ పోతిఫర్ ఇంట్లో ఎందుకు పెట్టావు అని అడగలేదు. ప్రపంచమంతా నన్ను చూడాలనుకున్నప్పుడు ఈ నింద ఎందుకు వచ్చింది అయ్యా నాకు? ప్రపంచమంతా నన్ను చూడాలనుకున్నప్పుడు నా సహోదరులే నాకు విరోధులుగా లేవడం ఎందుకు లేవాలి అని అడగలేదు. ఎవరు విరోధంగా ఉన్నా లేకపోయినా లేచినా, ఎంతమంది శత్రువులు తయారైనా, నిన్ను పిలిచిన పిలుపు మాత్రం చాలా బలమైన పిలుపు. అది ఆ పిలుపు పిలిచిన వాడు మరింత బలమైన దేవుడు. ఆయన దేవుడు ఎట్టివాడో ఆయన పిలిచిన పిలుపు కూడా అట్టిదై ఉన్నది. అంత గొప్ప పిలుపును నువ్వు పట్టుకోవాలి. హల్లెలూయా. అందుకనే నా దేవుని బిడ్డలారా, యోసేపుకు తోడుగా ఉన్నది దేవుని వాక్యమే, దేవుని ఆజ్ఞలే, దేవుని సన్నిధే తోడుగా ఉంది. ప్రభువే అతనికి తోడుగా ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ మాట పట్టుకొని వెళ్ళిపోయాడండి. ఎలా తీసుకెళ్తాడు అనవసరం, కానీ ఒకరోజు మాత్రం చూపిస్తాడంతే. ఐగుప్తు దేశం అంతా చూడాలి, కనాను దేశము చూడాలి, చుట్టూ ఉన్న దేశాలు చూడాలి నిన్ను. నువ్వు ఒక ప్రాంతానికి పరిమితమైన వాడివేమీ కాదు. నువ్వు విస్తరణలోకి రావాలని ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ విస్తరణ దేవుడు ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి మొదలు పెట్టి ఉన్నాడు. ఆమేననుకోండి. హల్లెలూయా. అందుకని నువ్వు విడవవలసిన వారిని విడిచిపెట్టే. ఇక్కడ ఎవరో తెలియదు ప్రభు, నాకెవరో అయ్యా అని ఏం భయపడక. యేసయ్య ఒక్కడుంటే చాలు నీకు. 100 మంది స్నేహితులకు మించిన వాడు నా యేసు. 1000 మంది స్నేహితులకు మించిన వాడు నా యేసు. 1000 రకాల సహకారుల మధ్యలో కంటే కూడా ఆయనే మిక్కిలి శ్రేష్ఠుడు. 1000 హస్తాలు నీ వైపు చాపబడి నీకు సహాయం ఇచ్చే చేతులే కావచ్చు, ఆ చేతులకు మించిన చెయ్యి కలిగిన వాడు నా యేసు. హల్లెలూయా. అందుకని ఎవరి చేతుల వైపు చూడొద్దు, ఎవరి వైపు చూడొద్దు, యేసు వైపు చూచుచు ఈ విశ్వాసపు యాత్రలో కొనసాగుదాం. దేవుడి మాటలు మన వెనికిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.